నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకొక లెక్క. సినిమా డైలాగ్ కాదు ఇది, మన సీఎం గారు చెప్తున్న డైలాగ్. నిజంగా రేపటి నుంచి తెలంగాణలో చాలా మార్పులు వస్తాయా? అసలు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన ఎట్లుంది? ఇంకొక దిక్కు గ్లోబల్ సమ్మిట్ పెట్టిరు. ఆ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి తీరులు, నిజంగా తెలంగాణకు వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ తెలంగాణలో స్ట్రీమ్ లైన్ అవుతాయా? గతంలో చేసినటువంటి పెట్టుబడుల సంగతి ఏంది? గతంలో దావోస్కి పోయి వచ్చిరు, ఇంకా రకరకాల పర్యటనలు చేసి వచ్చారు కదా, అవన్నీ ఆల్రెడీ పెట్టుబడులు పెట్టినాయా? చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల పనితీరు ఎట్లా ఉంది? జనం ఏం కోరుకున్నారు? ఏం జరుగుతుంది? చాలా ఇష్యూస్ని మాట్లాడదాం. మనతో పాటు డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొనతం ఉన్నారు. నమస్తే అండి. గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రేవంత్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల పనితీరును ఎట్లా చేస్తారు మీరు? అంటే 2 ఏళ్ల పనితీరు గురించి మాట్లాడే ముందు జనరల్గా ఏంటంటే ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ళు ఉంటుందండి. మొత్తంగా వాళ్ళు ప్రజలు ఎన్నుకునేది వాళ్ళని 5 ఏళ్ళ కోసం. అందులో మొదటి 6 నెలలు జనరల్గా అక్లమటైజేషన్ అంటాం. మనం ఏం జరుగుతుంది చుట్టూ, అసలు వ్యవస్థలు ఏంటివి, ఏ శాఖ ఎట్లున్నది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక 6 నెలలు పడుతుంది. చివరి 6 నెలలు కూడా ఎన్నికల హడావుడి దాంతోనే వెళ్ళిపోతుంది. సో మధ్యలో మీకు ఉండేది టెక్నికల్గా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో వీళ్ళు ఆల్మోస్ట్ సగం టైం కంప్లీట్ చేసేసినట్టే లెక్క. నిన్న సమ్మిట్లో కూడా, మీరు సమ్మిట్ గురించి కూడా మాట్లాడదామన్నారు కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడతా. నిన్న సమ్మిట్లో కూడా ఆ బ్యాక్ డ్రాప్ మీద కొన్ని తెలంగాణ ఐకన్స్ని కొన్నిటిని చూపించినట్టు రేవంత్ రెడ్డి. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే అందులో ఒక్క మోడర్న్ తెలంగాణకు సంబంధించిన ఐకన్ కూడా లేదు. కేవలం రాజుల కాలం నాటి ఐకన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఈయన ఏమనుకుంటున్నాడంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, ఆ అభివృద్ధికి సంబంధించిన ఐకన్స్ని వేటిని చూపించకుండా ఏదో మసిబూసి మారేడుకాయ చేద్దామని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఏ పాలకుడు కూడా అట్లా చేయొద్దండి. అంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఏదో 5 ఏళ్ల కోసం ఒక పార్టీ వచ్చి ఇంకో పార్టీ పోతుండొచ్చు, కానీ గవర్నమెంట్ అనేది కంటిన్యూ. సో గతంలో వేరే నాయకులు చేసిన మంచిని స్వీకరించి దాని మీద బిల్డ్ చేసుకుంటూ పోవాలి. ఆయన 2 అంతస్తులో 3 అంతస్తులో కడితే దాని మీద ఇంకో ఈయన 2 అంతస్తులో 3 అంతస్తులు ఈయన కట్టాలి. అట్లాగే జనరల్గా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుంది. కానీ రేవంత్ రెడ్డికి ఒక పిచ్చి పట్టుకుంది ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అనే దగ్గర ఆయన మొదలుపెట్టింది ప్రభుత్వం. అక్కడే ఆయన ఐ థింక్ ఫస్ట్ మిస్టేక్ అక్కడే చేశాడు. నిజంగా ఎవరి అయినా సరే ఆనవాళ్ళను చెరిపేయడం అనేది సాధ్యమవుతుందా? ఫస్ట్ సాధ్యం కాదు, కేసీఆర్ అసలే కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రమే కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చిన రాష్ట్రం. అందులో ఇవాళ డిసెంబర్ 9 నాడు మాట్లాడుకుంటున్నాం. ఇవాళే తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, ఇవాళ కేసీఆర్ గారి నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ఇవాళ తెలంగాణను ప్రకటించిన రోజు. కాబట్టి అట్లాంటి నాయకుడిని, ఆయన ఆనవాళ్ళని ఎవరైనా చెరిపేద్దామని అనుకుంటే అదే ఒక తప్పు ఆలోచన. అది అసాధ్యం, అసంభవం. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లలో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మొదటి వారంలో జరిగిన ప్రకటనలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఫస్ట్ వారంలోనే ఆయన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఫార్మాసిటీ రద్దు, తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టు టు ఎయిర్పోర్ట్ రద్దు, తర్వాత ఫార్ములా ఈ రేసు రద్దు. ఈ 3 ప్రకటనలు ఆయన మొదటి రోజు తీసుకున్నారు. జనరల్గా ప్రజలు ఏం చూస్తారంటే, ప్రజలు ఒక పాలకుడిని ఎన్నుకునేది ఒక హోప్ మీద, ఏదైనా చేస్తాడు వాళ్ళకు మంచి అని, ఏదైనా పాజిటివ్ దృక్పథంతో ఉంటాడని. ఈయన మొదటి అడుగే ఒక నెగటివ్ దృక్పథంతోనే వేసినాడు. 3 రద్దు ప్రకటనల ద్వారా చేసినాడు. దానివల్ల ఏం జరుగుద్ది అని అంటే బయట ఇండస్ట్రీకి కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్ వెళ్ళిపోయింది, ఈయన ఏం చేయడు, ఈయన ఎంతసేపు కేసీఆర్ చేసిన పనులు, అంతకుముందు ప్రభుత్వం చేసిన పనులలో తప్పులు వెతకడము, లేదా వాటి మీద దుష్ప్రచారం చేయడము, లేదా వాటిని రద్దు చేయడము, లేదా వాటి పేర్లు మార్చడం, ఇవి తప్పితే ఈయన తెలంగాణకు పాజిటివ్గా చేసేది ఏం లేదనే మెసేజ్ ఆయనే ఇచ్చినాడు డే 1. గత 2 ఏళ్ల పరిపాలన మొత్తం మీరు గమనిస్తే ఇవాళ ఎందుకు ఆ సమ్మిట్లో రేవంత్ రెడ్డి ఆ పాత తెలంగాణ ఐకన్స్ని పెట్టుకున్నాడు, ఎందుకు కొత్త వాటిని పెట్టలేకపోతున్నాడు అంటే ఆయన వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తున్నాడు. ఇప్పుడు మనం వచ్చినప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు, లేదా రోషయ్య గారు, ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు చేసినవన్నీ తిరగదోడుకుంటూ కూర్చోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చాలా విషయాల్లో అన్యాయం జరిగింది, చాలా అవకతవకలు జరిగినాయి. మరి మనం అనుకుంటే వాటన్నిటి మీద కమిషన్లు వేసి, ఎంక్వైరీలు వేసి అవన్నీ తవ్వుకుంటూ కూర్చోవాలి కదా, కూర్చోలేదు. ఎందుకు అని అంటే మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాం. ఈయన కూడా నిజంగా ఈయనకి ఏమన్నా తెలంగాణకు మంచి చేయాలని ఉంటే ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు. కానీ ఈయనకు అట్లాంటిది ఏం లేదు. ఎంతసేపు కక్ష సాధింపు, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉన్నదేమో అని నాకు డౌట్ వస్తుంది. లేకపోతే ఏమవుద్దండి, కేసీఆర్ చేసిన పనిని
అక్కడి నుంచి మొదలు పెడితే ఏమవుతుంది? ఆయన ఒక 10 చేసినాడు, ఒక 2-3 చేయలేదు, నేను 2-3 నేను చేస్తాను. లేదా ఆయన 2-3 చేసినాడు, మిగతా 7-8 నేను చేస్తాను. అట్లాంటి దృక్పథంతో ముందుకు పోవచ్చు కదా. అది వదిలేసి ఇప్పుడు ఇన్ని చారిత్రక కట్టడాలని అన్నిటినీ చూపించిన దగ్గర కేసీఆర్ హయాంలో దాదాపు ప్రపంచంలోనే కాదు దేశంలో ఎక్కడ లేని అనేక అద్భుతాలు కేసీఆర్ గారు ఆవిష్కరించినారు. ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఒక అద్భుతమైన బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కట్టినారు. ఏ రాష్ట్రానికి లేదు అట్లాంటి సెక్రటేరియట్. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినారు 125 అడుగులు. ఒక అమరవీరుల స్తూపం లాంటి ఒక జ్యోతిని కట్టినారు. తెలంగాణ మొత్తానికి నీళ్ళు ఇవ్వడానికి కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు కట్టినారు. చెప్పుకుంటూ పోతే ఐటీ రంగంలో టీ హబ్, టీ వర్క్స్ ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హైదరాబాద్లో దాదాపు 40 ఫ్లైఓవర్లు కట్టినారు. ఇవన్నీ ఉన్నాయి కదా, షోకేస్ చేసుకో. నీకు వడ్డించిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఇచ్చిపోతే కనీసం దాన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఒక దుస్థితిలో ఉన్నది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత. అందువల్లనే ప్రజలకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈయన 2 ఏళ్లలో చేయలేని పని తర్వాత 2 ఏళ్ళలో కూడా చేస్తాడన్న ఆశ ఎవరికి లేదండి. ఈ లాస్ట్ 2 yearsలో ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి, ఏంటి రేవంత్ రెడ్డి ఈ లాస్ట్ 2 yearsలో ఒక బిల్డింగ్ కట్టినాడా, ఒక ఫ్లైఓవర్ కట్టినాడా, ఒక రోడ్ వేసినాడు? ఏంటిది అంటే 2 ఏళ్లలో లిటరల్గా దెర్ ఈజ్ జీరో. పైసలు ఖర్చు కానివి డైరెక్ట్గా పెద్దగా శ్రమ పడకుండా చేసే కొన్ని పనులు చేసినాడు, కానీ అవి ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అవి పెద్దగా నాకు. సో ఇది 2 ఏళ్ల గురించి అడిగితే నేను చెప్పేది ఏంటంటే 420 హామీలతోని ఆయన అధికారంలోకి వచ్చాడు, కానీ హామీల అమల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యి అంటే ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ 2 రాష్ట్రాల చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అపకీర్తిని మూటగట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చండి. ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు 2 ఏళ్ళు అనేటువంటివి చాలా కీలకము. ఆల్రెడీ ఇంకొక 2 ఏళ్ళే ఉంది, సగం టైం అయిపోయింది కదా అనేది మీ వర్షన్ ఉంది. ప్రభుత్వం వైపు నుంచేమో అసలు మేము చేద్దాం అనుకుంటే కూడా మొత్తం అప్పుల కుప్పలుగా కనిపిస్తుంది అనేది అంటారు కదా. మీరు కూడా ప్రభుత్వంలో పనిచేసారు 10 ఏళ్ళు. అసలు ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది, అప్పులు ఎందుకైనాయి తెలంగాణకి అంటే? ఈ దుష్ప్రచారం చాలా ఎక్కువ జరిగింది, అంటే కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ కూడా చేసినాయి. అయితే 2-3 విషయాలు ఇక్కడ మౌలికంగా మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే అప్పు అనేది దేనికోసం చేస్తారు, ఏ సందర్భంలో చేస్తారు, ఇవి కొంత అర్థం చేసుకోవాలి. ఒకటి, తెలంగాణ అనేది కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రం, అంటే అప్పుడప్పుడే పుట్టిన శిశువు లాంటిది. సో న్యాచురల్గా మీరు చేసే న్యూట్రిషన్ కానీ నరిష్మెంట్ కానీ ఆ ఇనిషియల్ ఇయర్స్లోనే చేయాల్సి ఉంటుంది. సో మీరు 20 ఏళ్ళ తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా అంటే ఉపయోగం ఉండదు. అప్పటికే ఆ బేబీ అనీమిక్ తయారవుతుంది, పోషక ఆహారం లేక చాలా బలహీనంగా తయారవుతుంది. సో డెఫినెట్గా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏర్పడిన కొత్తలోనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీకు గుర్తుంది, తెలంగాణ వచ్చే నాటికి వారంలో 2 రోజులు పవర్ హాలిడే ఉండేది, రోజులో 4 నుంచి 6 గంటలు పవర్ కట్ ఉండేది. మరి ఆ స్టేజ్ నుంచి 6 నెలల్లో అసలు నిరంతరం విద్యుత్ సరఫరా చేసే స్టేజ్కి తెలంగాణ ఎట్లొచ్చిందండి? దాంట్లో పెట్టుబడులు పెరగడం వల్లే వచ్చింది. పవర్ సెక్టర్లో, ఇరిగేషన్ విషయంలో ఒకనాడు తెలంగాణ 25-30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేది. ఇవాళ దాదాపు 3 కోట్ల టన్నుల ధాన్యం వరకు పండిస్తుంది. దేశంలో నెంబర్ 1 అయింది ధాన్యం ప్రొడక్షన్. ఒకప్పుడు ఈ నేల నెర్రెలు బారిన నేల, అసలు వాటర్కి చాలా షార్టేజ్ ఉండేది, ఇరిగేషన్ వాటర్ ఉండేది కాదు, డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు. ఇన్ని ఇబ్బందుల మధ్య తెలంగాణ ఉండేది. ఇవాళ మీకు ఇరిగేషన్ వాటర్ ఇబ్బంది లేదు, డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేదు. ఇవి 2 ఎట్లా పరిష్కారమైనాయండి? 60 ఏళ్లలో పరిష్కారం కానివి 10 ఏళ్లలో కేసీఆర్ చూమంతరంటే పరిష్కారమైనవి కాదు కదా. ఆయన ఒక విజన్తోని, ఒక ప్రణాళికతోని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇట్లా అనుకొని విద్యుత్ సమస్యలు తీర్చినాడు, తాగునీటి సమస్యలు తీర్చినాడు, సాగునీటి సమస్యలు తీర్చినాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో మీకు చంద్రబాబు నాయుడు తరచుగా నేనే హైదరాబాద్ని కట్టినా అని చెప్తుంటాడు. అట్లాంటి ఆయన హయాంలో 6-7 ఫ్లైఓవర్లకు మించి కట్టలేదండి హైదరాబాద్ నగరం. మరి కేసీఆర్ గారు తన 9.5 ఏళ్ల పాలనలో సుమారు 40 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, అండర్ బ్రిడ్జ్లు కట్టినాడు. అంటే ఎంత వేగంతో ఆ ప్రభుత్వం పనిచేసిందో అర్థం చేసుకోండి. మరి ఇవన్నీ చేయాలంటే నిధులు కావాలి కదా. నిధులు డెఫినెట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అప్పు చేసిన మాట వాస్తవం, అందులో ఏం అబద్ధం లేదు. కానీ ఆ అప్పు ప్రొడక్టివ్ యూసేజ్కి పెట్టినారు, ఆ అప్పుని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టినారు. జనరల్గా ఇవాళ మధ్యతరగతి ఎట్లా ఆలోచిస్తుంది, ఉద్యోగంలో చేరిన తర్వాత వితిన్ 4-5 yearsలో కారు, ఇల్లు అట్లాంటివన్నీ కొనుక్కోవాలి. ఎవరు సొంత పైసలు పెట్టి కొనుక్కోరు, డెఫినెట్గా లోన్ తీసుకుంటారు. దానికి ఒక ఈఎంఐ ఉంటుంది, నెలవారీ వచ్చే జీతంలోంచి కడతారు. అది వేస్ట్ ఎక్స్పెండిచర్ అని అనం కదా మనం, అవసరమైన ఎక్స్పెండిచర్. ఒక వాహనమైనా, ఒక ఇల్లు అయినా ఒక మధ్యతరగతి వ్యక్తికి ఎట్లా అయితే అవసరమో ఈ రాష్ట్రానికి కూడా ఇరిగేషన్లో, పవర్ సెక్టర్లో లేదా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా అప్పు చేసినారు కేసీఆర్ గారు.
కానీ ఆ అప్పుని సద్వినియోగం చేసినారు. 1 రూపాయి పెట్టుబడి పెడితే 4 రూపాయలు 3 రూపాయలు వచ్చే వనరులు క్రియేట్ చేసినారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ఎకానమీ చాలా అద్భుతంగా పురోగమిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు చాలా మంది అదానీ చాలా ధనవంతుడు, అంబానీ చాలా ధనవంతుడు అని చెప్తుంటారు కదా. ఒకసారి వాళ్ళకున్న బ్యాంక్ లోన్ల సంగతి కూడా చూడండి. డెఫినెట్గా కంపెనీస్ కూడా, కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్కి, వాళ్ళ బిజినెస్ వృద్ధి కోసం లోన్లు తీసుకుంటాయి, మళ్ళీ వాటిని పే చేస్తాయి. సో రాష్ట్రం కూడా అంతే, అన్ప్రొడక్టివ్గా అప్పు చేస్తే తప్పు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సుమారు 2.5 లక్షల కోట్లు అప్పు చేశాడు అనేది బయట ఉన్న సమాచారం. ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటంటే, ఈ 2.5 లక్షల కోట్లు ఏమైనాయి, దేనికి పెట్టినావు? మరి ఒక ప్రాజెక్ట్ కట్టినావా, ఒక ఫ్లైఓవర్ కట్టినావా, లేదా ఒకటి ఏదైనా పెద్ద సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ కట్టినావా, లేదా నీళ్ళు ఇచ్చినావా, ఏమి ఇచ్చినావు? అదనంగా కేసీఆర్ ఆ రోజు క్రియేట్ చేసి పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నువ్వు జత చేసింది ఏంటిది? 2 ఏళ్లలో ఒక స్కూలు, ఒక హాస్పిటల్ ఏదైనా చూపించామనండి. ఇగో ఇందుకోసం ఈ 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పానండి. ఇగో ఇది ప్రమాదకరమైన అప్పు. కేసీఆర్ చేసిన అప్పు ప్రమాదకరం కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పు ప్రమాదకరం. ఎందుకంటే మీకు రాష్ట్రానికి పన్ను ఆదాయం వస్తుంది, భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి అంతో కొంత గ్రాంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కాక మళ్ళీ అప్పు చేస్తున్నావు. మరి ఈ డబ్బు అంతా ఎటుపోతుంది? ఈ లక్షల కోట్ల రూపాయల డబ్బు ఢిల్లీ బాస్లకు కప్పం కట్టడానికి వాడుతున్నావా, లేకపోతే నువ్వు, నీ అన్నదమ్ములు, నీ క్యాబినెట్ సహచరులు జేబుల్లో వేసుకోవడానికి వాడుతున్నావు? ఈ లెక్క తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అప్పుడు కేసీఆర్ చేసిన అప్పుకు పక్కా లెక్క ఉన్నది, ఆ అప్పుతో ఏం చేసినాం అనేది కూడా స్పష్టంగా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి తెస్తున్న అప్పుతో ఏం చేస్తున్నాడు, ఆ పైసలు ఎటుపోతున్నాయి అనేది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. 2 ఏళ్ళు అయింది కదా, తప్పనిసరిగా ఇది ఒక మంచి అవకాశం. నువ్వు ఇంత అప్పు తెచ్చినా, వాటితో ఈ పనులు చేసినా, మనం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయమనండి, బాగుంటుంది కదా.